వేళకు నిద్రపోకపోతే చాలా కొందరికి కళ్ళ కింద నల్లటి చారలు వచ్చేస్తూ ఉంటాయి. వీటిని ఇంటి చిట్కాలు వాడి ఎలా తగ్గించుకోవాలో చూసేద్దామా మరి? హాయ్ అండి, నేను మీ అర్షియా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్షియాస్ గ్యాలక్సీ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఈ కంటి కింద నల్లటి వలయాలకు ఒక మంచి దివ్య ఔషధంగా బాదం నూనెని చెప్పుకోవచ్చు. ఇందులో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. కళ్ళ కింద చర్మం రంగు మారకుండా చేస్తుంది. నల్లటి వలయాలను క్రమంగా మాయం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. నిద్రపోయే ముందు ఈ నూనెను కళ్ళ చుట్టూ రాసుకొని మర్దన చేసుకోవడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి ఈ కళ్ళ కింద నల్లటి వలయాలు అనేవి త్వరగా తగ్గుముఖం పడతాయి. అట్లాగే బంగాళదుంపలో బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇది కళ్ళ కింది వాపు మరియు కంటి చుట్టూ ఉండే చర్మపు రంగు మారకుండా చేస్తుంది. ముందుగా నేను ఒక బంగాళదుంపని తీసుకొని దాన్ని ఇలా గ్రేట్ చేసుకున్నాను అనమాట. సో దట్ ఏంటంటే మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు ఎటువంటి నీరు కలపకుండా మనకి జ్యూస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా వచ్చిన ఫ్రెష్ జ్యూస్ని మీరు కంటి పైన ఎలా యూస్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఇలా తీసుకున్న జ్యూస్ని మీరు కాటన్ ప్యాడ్స్ వాడి, అంటే రౌండ్గా అయినా లేదు అంటే స్క్వేర్గా అయినా మీరు కాటన్ ప్యాడ్స్ని యూస్ చేసి కళ్ళపైన ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు ఉంచుకోవడం ద్వారా ఇందులో ఉండే ఎజిలిక్ యాసిడ్ ఇంకా ఇందులో ఉండే కూలింగ్ ఎఫెక్ట్ మన చర్మం పైన బాగా పనిచేసి నలుపు రంగు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి టమాటో. ఇది కూడా మన చర్మపు నలుపును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఇంకా సల్ఫర్, పొటాషియం, కాల్షియం, ఐరన్ అలాంటివి ఉన్నాయి. టొమాటో గుజ్జును తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని మీరు తరచుగా రోజు రాసుకుంటూ ఉంటే నలుపుదనం అనేది చాలా త్వరగా తగ్గుముఖం పడుతుంది. మీరు మర్దన చేసుకోవడం ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు చేసుకొని దాని తర్వాత ఒక 10 నిమిషాల వరకు వదిలేయాలి. తర్వాత వచ్చేసి గ్రీన్ టీ అన్నమాట. ఈ గ్రీన్ టీని మనం తాగేసిన తర్వాత గ్రీన్ టీ బ్యాగ్స్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాం. కానీ గ్రీన్ టీలో మన నలుపును తగ్గించడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని ఐస్ మీద పెట్టుకోవచ్చు. లేదు అంటే కొద్దిగా చల్లబడిన తర్వాత ఐస్ పైన పెట్టుకొని మర్దన చేసుకొని 10 నిమిషాల తర్వాత మీరు కడిగేసుకోవడమే. సో ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.